లోకం నిన్నే వెలివేసుకున్నా, నడి వీధిలో నిన్నే విసురుతున్నా, తెలువరిలా తొడే కొట్టిపోరు, తుది వరకు కారిపోకు నీరు. మంచోడెవడో చెడ్డోడెవడో లోకంలో దుర్మార్గులు దుష్టులకు లొంగకు నువ్వు, పరిణించి ఓ జాన కడుపునకై తొలగక నిలువు. 10 మందిలో నువ్వొకడై ఉండకు ఎప్పుడు, నీ ముందే అన్యాయం ఎదురైతే పెట్టకు దౌడు. ప్రాణాలే కాదా పోతే పోనీరా, పోతేను తప్పేమిటి. ఏమైందిరా తలుగున్నావు? ఏమీ లేదు, లాగోడు కోసం అప్పు చేసి పంట పెట్టిన, పంట గిట్టుబాటు ధరలు లేవు. వర్షాలు ఎక్కువ పడి ఒడ్డు మురిగి గిట్టుబాటు ధర రాలేదు. మార్కెట్కి తీసుకెళ్తే మాకొద్దు అన్న వాళ్ళు ఉన్నారు, కానీ కొన్న వాళ్ళు ఎవరు లేరు. లాగోడి మీద పడిపోయింది అది. సరే ఇదిలో మిగలకుండా పత్తి పంటలైనా ఏమైనా మిగులుతుందేమో అనుకుంటే పత్తి ఏమి లేదు. 8 క్వింటాలు 10 క్వింటాలు వెళ్ళేది, 2 క్వింటాలు 3 క్వింటాలు వెళ్ళింది. ఆ పత్తి తీసిన కూరలకు మాత్రమే సరిపోయింది అది. దాంట్లో మిగిలేది ఏమీ లేదు. దాంట్లో కూడా మీద పడిపోయినాయి లాగోడి. రైతు బతుకు అంగట్లో పడ్డ సరుకు లెక్క అయిపోయింది. ఈసారి కాకుండా నెక్స్ట్ పంట మీద తీరుతా తీరని అప్పు. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాము. పంట పెట్టే ముందు ఈసారైనా మంచి పంట పెడదామని షాప్కి వెళ్ళి మంచి విత్తనాలు ఇవ్వమంటే వానికి కమిషన్ వచ్చే విత్తనాలు ఇస్తాడు. సరే అని పంట పెడితే పండలేదమని అడిగితే వర్షాలు పడకపోతే నేనేం చేయాలని వాడు అంటాడు. పండిన పంటనైనా మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముదామనుకుంటే సేట్ కమిషన్ కొడతాడు. చాక్లెట్ నుంచి మొదలు షాంపూ వరకు ప్రతి కంపెనీ వాడు నిర్ణయించుకున్న రేటుకు వాడు అమ్ముకోగలుగుతున్నాడు. చెమటోడ్చి కష్టపడి పండించిన రైతు తన పంటకు తను నిర్ణయించిన రేటుకు అమ్ముకోలేకపోతున్నాడు. మట్టిలో పుట్టిన సీతాదేవికి కష్టాలు తప్పలేవు. మట్టిని తింటూ మట్టిలో నుంచి పంటను తీసే రైతుకు కష్టాలు తప్పేటట్టు లేవు. అన్న సూసైడ్ చేసుకున్నంట కదా, ఏమైందిరా? ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? పంటలు బాగానే పండిస్తాడు కదా. వాడు పండించే పంటలు దునకాలకు విత్తనాలకే ఆ సంవత్సరం చేసే కష్టం అంతా 20,000 30,000 పండిస్తున్నాడు. మరి అంత కష్టం ఉంటే వాడు అద్దెకరం తీసేసినా కానీ హ్యాపీగానే ఉండొచ్చు కదా. వాడు గిట్లా అలాగనే అనుకున్నాడు అమ్ముదామని. అది ఆడ ఎంఆర్ఓ దగ్గర చెక్ చేపిస్తే ఈ దళారుల వాళ్ళు కబ్జా చేసి దానికి 2-3 లక్షలు ఖర్చు అయిపోయినాయి. అయినా దాని పేరు మీద లేకుండా చేసిరు. వాడు నాతోనే ఏదో నకిలీ విత్తనాల గురించి చెప్పింది, కానీ ఇదంతా బాధలు నాకు ఏం చెప్పలేదు. రైతుల్ని మనుషులు మోసం చేసేది చాలదని దేవుడు కూడా అతివృష్టి సగం పంటలు కూడా పండకుండా చేశాడు రా. కల్తీ విత్తనాలు దిగుబడి తక్కువ వచ్చి పెట్టుబడి కూడా రాలే. ఇక ఎలా బ్రతకమంట? సంసారం మిత్తులకు కూడా సరిపోవట్లే. దీనికి కారణమైనవని మాత్రం ఎవరిని వదలొద్దురా, అస్సలు వదలొద్దురా. రైతులను రాబందులా పీక్క తింటున్నారు. కష్టపడి జాబ్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు లంచగొండి కావాలనుకోడరా. ఏదైనా పని జరగాలంటే రూల్స్ ప్రకారం 2-3 రోజులు పట్టే పనిని కూడా వీటితో పీకి పడగొట్టినట్టు ఈ రోజే అయ్యేటట్లు చేయమని నిజాయితీగా ఉన్న అధికారులను కూడా లంచగొండిలా తయారు చేసేది మీ జనాలేరా. నేనేంత పెద్ద తిమింగలాలే ఉన్నాయి, అది తెలుసుకోండి. నువ్వు ఇచ్చేవి నకిలీ విత్తనాలని తెలియక రైతు తాను పడాల్సిన కష్టమంతా పడుతున్నాడు. ఫలితం మాత్రం శూన్యం. మోసం చేసేవాడి కూడా అన్నమైతుందా రైతు? నీలాంటి వాళ్ళ వల్లేదా అర్ధగంటకు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నేలను నమ్మి నీలపాలయ్యాడు, నీరు నమ్మి నీళ్ళలో ముంచేశాడు, ఎరువులు నమ్మి ఎరువుని చేశాడు. అవును, మీరు అనేది కూడా కరెక్టే. నేను కూడా ఒక రైతుని. సంవత్సరం అంతా కష్టపడి పండిస్తే 30,000 నుంచి 40,000 మిగులుతున్నాయి. అదే నేను నకిలీ విత్తనాలు అమ్మడం వలన సీజన్కి 3 నుంచి 4 లక్షలు మిగులుతున్నాయి. ఏం చేద్దాం, అన్నిటికీ డబ్బే కారణం. రైతు పండించే పంట లేకపోతే ఉంటారా? పండించకపోతే తింటారా? ఆకలేసే టాబ్లెట్ వేసుకుంటారా? నీ అబ్బా కొన్నుడు బలుస్తుండు, తిన్నుడు బలుస్తుండు. రైతు మాత్రం ఆకలి చావుకు వస్తున్నాడు రా. అన్నం వండి తాను తినకుండా అందరి కడుపు నింపేవాడేరా రైతు. క్రికెట్ బోర్డు సమస్యల గురించి ఏమో ఎప్పటికప్పుడు ఎదిరిస్తావు, కానీ రైతు సమస్యల గురించి ఏ ఒక్కరోజైనా ఎవరైనా ఎదిరించావా? ఇలాంటి వాళ్ళ గురించే కాదురా, నీ వెనకున్న వాళ్ళ గురించి తీయాలంటే ఈ షార్ట్ ఫిలిం సరిపోదు, పెద్ద ఫిలిమే తీస్తా.